నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో సోనియా గాంధీతో సీఎం రేవంత్ భేటీ. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చ. నామినేషన్లపై పనులు ఎందుకు అప్పగించారు? యాదాద్రి ధర్మల్పై సమగ్ర నివేదిక కోరిన భట్టి. కాళేశ్వరంపై విచారణ చేసుకోవచ్చు. రైతులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్న పోచారం. వైసీపీలో కొనసాగుతోన్న అసంతృప్తుల రగడ. టీడీపీ వైపు పార్థసారథి, దొరబాబు చూపు. ఆరోగ్యశ్రీపై ముమ్మరంగా ప్రచారం చేయండి. జగనన్న ఆరోగ్య సురక్షపై ఏపీ సీఎం సమీక్ష. కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. సంక్రాంతి కోసం భారీగా తరలి వెళ్తున్న ప్రజలు. రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ వేళ మోదీ సందేశం. ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానన్న ప్రధాని. ఆల్ టైమ్ గరిష్టాలకు స్టాక్ మార్కెట్ సూచీ. సెన్సెక్స్ 847, నిఫ్టీ 247 పాయింట్ల లాభం. రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సహా పలు అంశాలపై హైకమాండ్తో చర్చించనున్నారు రేవంత్. లోక్సభ ఎన్నికల వ్యూహాల కోసం ఏఐసీసీ తాజాగా రాష్ట్రానికి చెందిన కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించింది. ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడంతో ఆ మీటింగ్కు హాజరు కాలేకపోయారు సీఎం రేవంత్. అవన్నీ పూర్తవడంతో ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వచ్చారు ముఖ్యమంత్రి. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో జాప్యానికి కారకులు ఎవరని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వీతో కలిసి బీహెచ్ఈఎల్ అధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్పై సమీక్షించారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో 3 యూనిట్లు పూర్తి చేసుకొని మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉండగా నిర్మాణం ఇప్పటివరకు పెండింగ్లో ఉండటానికి గల కారణాలేంటని అడిగారు. కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు ఎందుకు పనులు అప్పగించారని అడిగారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జెన్కో రూపొందించిన అంచనాలు, బీహెచ్ఈఎల్ కోట్ చేసిన రేటు, ధరల విషయంలో బీహెచ్ఈఎల్తో జరిగిన సంప్రదింపులు, అగ్రిమెంట్ విలువ వంటి అంశాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మెజారిటీ పనులు పూర్తయిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేసి వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా ఎన్నోసార్లు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లమల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కెనాల్స్తో పాటు పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బీసీ కాలువలను పూర్తి చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం కాదన్నారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు, భవిష్యత్తులోనూ ఉండదన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
బీఆర్ఎస్కు బీజేపీ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా అని ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడించాయన్న కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కవడం వల్లే 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేరువేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆలోచనలు చేయడం లేదని విమర్శించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసుకోవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అసలు కాళేశ్వరం అంశాన్ని పట్టుకొని కాంగ్రెస్ ఎందుకు పాకులాడుతోందని ప్రశ్నించారు. ఇంత పెద్ద నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయన్నారు. కాళేశ్వరం నుంచి నీటి విడుదలపై కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులవుతోందని, కానీ వారు కాళేశ్వరం గురించి తప్ప రైతుల గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉందని పోచారం వ్యాఖ్యానించారు. నేను అనుభవంగా చెప్తున్నా, 47 సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అనుభవం నాకు ఉంది. ఒక్క టీఎంసీ నీరు సద్వినియోగపరుచుకుంటే 10,000 ఎకరాల పంట పడుతుంది. వరి పంట అయితే అది ఆరుతడి పంట అయితే 15,000 ఎకరాలు పడుతుంది. ఇవాళ వరి పంటకి అలవాటు పడ్డట్టు రైతాంగానికి నీరిస్తే ఇలా చూడండి, మల్లన్న సాగర్లో 13.81 టీఎంసీ ఈరోజు ఉంది. అనంత సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. రంగనాయక్ సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. ఈరోజు నీళ్ళు వదిలిపెట్టకుండా, నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది? దేనికోసం? రైతుల మీద కోపమా? ఎవరి మీద కోపం ఇది? ఉంటే మా మీద కోపం ఉండొచ్చు, చూద్దాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 10 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు ఇచ్చిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జేఏసీ పేరిట కోదండరాం తప్పుడు ప్రచారాలు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలకు పౌర హాలిడే లేదని పాడి కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. ఇవ్వలేదు, ఈ 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పదే అబద్ధాల ప్రచారం చేశారు. మరి నేను అడుగుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి జనవరి 4th రోజు మీరు జీతాలు వేసిరు కదా మీరే, మరియు మేము ఉద్యోగాలు ఇచ్చిన 1,60,063 మందికి మరి మీరు జీతాలు ఇచ్చిండ్రా, ఇవ్వలేదా? మీరు అబద్ధాల పునాది మీద ఇలా ప్రభుత్వంని ఏర్పాటు చేశారు. ఇవాళ మీరు యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుంది అన్నట్టుగా వాళ్ళ మాటలు నమ్మిరు జనం. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లు పడ్డాయని అన్నారు. కేటీఆర్ ఆత్మస్తుతి పరనింద నుంచి బయటకు రావాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతల తీరు మారకపోతే ప్రతిపక్ష స్థానం కూడా దక్కదని ఎద్దేవా చేశారు. సమీక్ష సమావేశాలలో కేటీఆర్ గారు ఏదైతున్నదో వాళ్ళు చేసిన పనులకు అనుగుణంగా ప్రచారం చేసుకోలేకపోవడంతో ఓటమి పాలైనట్టు పేర్కోవడం ఆశ్చర్యం కలుగుతుంది. అంటే నిజంగా వాళ్ళకి ఇంకా కూడా జ్ఞానోదయం రాకపోవడం దురదృష్టకరం. అసలు వాళ్ళు చేసుకున్నదే ప్రచారం తప్ప పనులు చేయలే కాబట్టి ఈ పరిస్థితి ఎదురైందని చెప్పంటున్నాను నేను. వాళ్ళ నియంతృత్వ పోకడలు, అహంకార కుటుంబ పాలనతోని ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభుత్వ సంబంధాలు కొనసాగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందుతాం. నువ్వు ప్రగతి భవన్ ఏదైతుందో గడిల పాలన చేసి అసలు పాలన అనేదే. రాహుల్ గాంధీ జోడో యాత్రపై జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. జోడో యాత్రలో కాంగ్రెస్ గొప్పల గురించి రాహుల్ చెప్పలేదన్నారు. అలాగే బీజేపీ ఇతర ప్రతిపక్షాలపై విమర్శలు కూడా చేయలేదని గుర్తు చేశారు. కేవలం ప్రజా సమస్యలను మాత్రమే తెలుసుకుంటూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని చెప్పారు. అటువంటి పాదయాత్రపై జేపీ నడ్డా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. మళ్లీ రాహుల్ గాంధీ యాత్ర చేస్తే ఎక్కడ ఓడిపోతామోనన్న భయం బీజేపీ నేతల్లో కనిపిస్తోందని, అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మల్లు రవి తెలిపారు. పార్టీ గురించి కానీ లేక ఇతర పార్టీలు బీజేపీ, సిపిఐ, సిపి మీద కానీ ఆరోపణలు చేస్తూ నడిచినటువంటి యాత్రగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం సామరస్యంగా జరిగే విధానాన్ని ప్రజలకు చెప్తూ ప్రేమతో ఉండాలి, ఈర్ష్యాభావం లేకుండా బ్రతకాలనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భారతదేశం సమైక్యత కోసం పనులే చేయలేదంటాడు. మిస్టర్ నడ్డా గుర్తుంచుకో, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది ఈ యాత్ర వల్ల అనేటటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి
రాహుల్ గాంధీ న్యాయయాత్ర మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప దీంట్లో 1% కూడా వాస్తవం లేదు. అందువల్లనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్ జోడో న్యాయయాత్ర కాదది, భారత్ తోడో అన్యాయ యాత్రని బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ అతి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ లేక ఇతర పార్టీలు బీజేపీ, సిపిఐ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు. 3 రాష్ట్రాలలో బీజేపీ అనూహ్యంగా ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రజల్లో బీజేపీకి ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో సుస్థిరమైన ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడుతుందన్నారు. మనం ప్రారంభించుకుంటున్నాము. ఒకటి నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు, ఈరోజు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు, నంద్యాల నుంచి రేణుగుంట వరకు మరొక ట్రైన్ను కూడా పొడిగించుకోబోతున్నాం. అనేక రకాల ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాల్లో ఆగేటువంటి అవకాశం ఉంటుంది. గత అనేక రోజుల కంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఏర్పాటు చేశాము. టోటల్ 100% ఎలక్ట్రిఫికేషన్ కోసం కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని రైల్వే లైన్లను కూడా విద్యుతీకరణ ఆల్మోస్ట్ పూర్తయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ నుంచి 3 రైళ్లను మనం ప్రారంభించుకుంటున్నాము. ఒకటి నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు. వైద్య ఆరోగ్య శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటి కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి తర్వాత వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల 4వ జాబితా వెలువడనుంది. 15 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, కందుకూరు, తిరువూరు, పెందుర్తి, ఆళ్లగడ్డ, గోపాలపురం, కొవ్వూరు, నందికొట్కూరు, మడకసిర, సింగనమలతో పాటు ఎస్కోట, చౌడవరం, జీడి, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులుండే అవకాశం ఉంది. మార్కాపురం జంకే వెంకటరెడ్డి, కనిగిరి కదిరి బాబురావు, గిద్దలూరు అన్నరాంబాబు లేదా బాలినేనికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కందుకూరు బర్రా మధుసూదన్ యాదవ్, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్, పెందుర్తి అదీప్ రాజు లేదా మంత్రి గుడివాడ అమర్నాథ్కి ఇచ్చే అవకాశం ఉంది. గోపాలపురం మంత్రి తానేటి వనిత, కొవ్వూరు తలారి వెంకట్రావు, మడకసిర శుభకుమార్, సింగనమల యామిని బాలకు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడని అభివృద్ధి చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని చిన్ని అన్నారు. కానీ ఆయన దయతో ఎంపీగా గెలిచిన ఆ వ్యక్తికి విజయవాడకు చంద్రబాబు ద్రోహం చేశాడు అనడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు నాయుడు విజయవాడ పార్లమెంట్లో సాధారణ కార్యకర్తని ఎంపీ అభ్యర్థిగా పెట్టిన 1.5 మెజారిటీతో గెలిపిస్తామన్నారు చిన్ని. ఆ తప్పగానే బాబు జాయిన్ చేసి నిజంగానే పెట్టారు కదా, మనం అందరూ ఇదిగా ఉన్నాం, ఆయనతో లాయర్గా ఉన్నాము. 60 మంది వెళ్ళారు. రెండో రోజు చూస్తే ఇంకో నాకు ఇంటికి పెట్టారు, 20 మంది వెళ్ళారు. నేను చూస్తే ఇప్పుడు ఉన్నారు. ఈయన 7 మంది గెలిపిస్తున్నా, 7 సీట్లు తెలుగుదేశం జనసేన అభ్యర్థులు కైవసం చేసుకోబోతున్నారు. చూద్దాం 2 నెలల్లో నీ చేతనేందో నీకు తెలుసుంటే ఎవరిని అభ్యర్థిగా ఉంచబెట్టిన విజయవాడ పార్లమెంట్ లో ఒక కార్యకర్తని అభ్యర్థిగా ఉంచబెట్టిన చంద్రబాబు నాయుడు గారు. కేసినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. కేసినేని నాని అవినీతిపరుడని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత, ఆయన తిరిగి చెల్లించింది ఎంత అని ఆయన నిలదీశారు. తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేసినేని నాని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా దిగారు ఒక జెంటిల్మెన్, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర కమిటీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జేడీఎంకి మెంబర్గా వేసాడు. కానీ ఏ రోజు కూడా ఈ శారీకి నాయని ఏ రోజు వేయలేదు చంద్రబాబు గారు. 14 నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు 100 దేశాల ప్రజలు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దీక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన తీర్మానంతో ఎంపీ అయినటువంటి గోడవి చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా? చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడి వాళ్ళ మీద కానీ వెళ్ళావా? నేను చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఖండించారు. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. పార్టీ కోసం పనిచేశాం కాబట్టి టికెట్ కోరుకోవడంలో తప్పులేదన్నారు. అనంతపురం నుంచి లేదంటే ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న గురునాథ్ రెడ్డి టికెట్ ఇవ్వకపోతే ఏ అభ్యర్థి నిలబడినా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విడదీసి ఆయన లబ్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆలోచనలు చేసినా ఆ కుటుంబంలో ఎన్ని చిచ్చులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు, అడ్డుకోలేరు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా పార్టీలు అన్నీ కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని అడ్డుకోలేరు. రావాలా, నన్ను సీట్ ఇస్తే నేను నిలబడతాననే ఆలోచన ఉంది. అందులో నేను కూడా ఒకడినే, నేను కూడా మనిషే కదా, నాకు కూడా ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. గతంలో అనంతపురం నియోజకవర్గంలో పనిచేశాం. ఇక్కడ అనంతపురం నియోజకవర్గ ప్రజలకు మా కుటుంబానికి విడదీయరానటువంటి సంబంధం ఉంది. పార్టీ ఎక్కడ ఇచ్చినా కూడా అనంతపురం ఇస్తే మంచిది, లేదు ఎక్కడ. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి రోజా. చంద్రబాబు డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సంక్రాంతిలోపు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు వచ్చినా సీఎం జగన్ ఏం చేయలేరని చెప్పారు. అభ్యర్థులు లేకే పొత్తులు పెట్టుకుని వెళ్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. విడగొట్టిన సమర్థవంతంగా మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ఈరోజు సక్సెస్ఫుల్గా నెరవేర్చారు. ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోయినా లేదా నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాకు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అన్నప్పుడు సర్వేలు చేయించి ఎవరు బెటర్గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన. మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలప్రియ ఆరోపించే ఆ కోవర్టును తానేనని, తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఆళ్లగడ్డ సీటు గురించి చంద్రబాబు చెవిలో చెప్పారని అఖిలప్రియ చెప్పడం విడ్డూరంగా ఉందని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని తనకు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఉందని, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నంద్యాలలో హిందూ ముస్లిమ్స్ అనే బాయి అనే భావనతో తిరుగుతూ ఉన్నారు. అటువంటిది రాజకీయాలు ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయో ఈ తరుణంలో ఆ పోస్టర్లు వేయవలసిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేయాలి. నంద్యాల ఇంతవరకు హిందూ ముస్లిమ్స్ తేడా అనేది లేదు. ఈ పోస్టర్లు వేయడము గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి బీసీ సాధికార యాత్రలో ఇండియా పాకిస్తాన్ మధ్యన పోటీ అన్నట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఆయన సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ ఆ విధంగా ఎందుకు మాట్లాడినాడనేది ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలి. హిందూ ముస్లిమ్స్ దాడులు చేసుకునే పరిస్థితిగా. ఒంటిమిట్ట రామాలయాన్ని నిర్మించిన ఆది జాంబవంతుడికి ఓ మందిరాన్ని నిర్మించాలని టీటీడీని కోరినట్లు వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య ప్రసాద్ తెలిపారు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని, మంచి పరిపాలన సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు మాణిక్యవారి ప్రసాద్ తెలిపారు. గుంటూరులో అరుంధతి మాత ఆలయాన్ని నిర్మించాలని టీటీడీని కోరామన్నారు. వేడుకోవటం నా ప్రయత్నాలు ఏమి లేవు, నేను ఎవరిని అడగను, ఏమీ లేదు. భగవంతుని పూజించుకోవటం, అన్ని రామాలయాల్లో ఆదిజాంబవంతుడి గుడిని ఎలా కట్టాలి, దళితులకి మిగతా సమాజంతో ఎట్లా ఇంటిగ్రేట్ అవ్వాలి, దళిత సమాజాన్ని మిగతా సమాజం ఎట్లా కలపాలి, కులాలు లేని మతాలు లేని ఒక ఆధ్యాత్మిక వాతావరణం దేశంలో రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అందుకే రేపు అయోధ్య వెళ్తా ఉన్నాను. అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టలో పాల్గొని జాంబవంతుడు కూడా గుడి కట్టమని చెప్పేది మనవిగా విజ్ఞప్తి చేపడతాం. నా టికెట్ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, నేనేమీ ప్రయత్నం చేయట్లేదు. అంటే ఒకవేళ సీట్ రాకపోతే రాజకీయాల నుంచి ధార్మిక వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక అదంతా వెంకటేశ్వర స్వామి నిర్ణయిస్తారు. తాను ఎంపీ నుంచి పోటీ చేయాలా లేక అసెంబ్లీ నుంచి పోటీ చేయాలా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తన అనుచరులను కోరారు. నామినేషన్ దాఖలకు 2 నెలల సమయం ఉందని, మీరు అనుకుంటే ఏవైనా మార్పులు చేసుకుంటానన్నారు.
కోరికతో అదే అనుకున్నారు కానీ కొంతమంది పౌరులకు చిత్తక్క వాడిని కొట్టు వీని తొక్కు ఆ స్టేషన్లో తొక్కు అనే మాట ఎంతో మంది కూడా మనం అనుభవించిన ఉన్నాం కాబట్టి అయినా కూడా మనం రూలింగ్ మంత్రి ఉన్నా కూడా రూలింగ్ లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా ఈ పొద్దుటికి ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు కాలేదంటే అది మన అందరం కూడా ఆలూరు నియోజక ప్రజలందరూ. నేను ఇప్పుడు నాకు కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకొచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా. అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్న ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ ఆర్ట్ నాకు ఎంపీకి నాకు జై కొడతాను కాదు అన్న, ఎంపీ సీటు నా జోబులో ఉంది. నేను ఏమాత్రం కూడా దానికి సందేశమే లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎలాంటి సమస్య లేదని, పార్టీలో ఆయన అత్యంత విలువైన నాయకుడని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యం తగ్గదని, బాలినేని స్థానం ఆయనకు ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో 4 జాబితా ఉంటుందన్నారు. చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది, ఎలా మేనేజ్ చేస్తున్నది ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కు వివరించాం. రాజకీయ పార్టీలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని అన్నారు. ఎటువంటి సమస్య లేదు. ఆయన ఈ యొక్క జిల్లాకు సంబంధించి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి. ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ రోజుకి తగ్గదు. ఆయన స్థానం ఆయనకు. భారతదేశ ఎన్నికల కమిషన్కి చాలా వివరంగా తెలుగుదేశం పార్టీ ఎలా దొంగ ఓట్లను నమోదు చేస్తుంది, ఎలా గత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా 14 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్నికల ఓటర్ల లిస్టుని మ్యానిపులేట్ చేసిందన్న విషయాన్ని రుజువులతో కూడా ఆధారాలతో కూడా ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్మిట్ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది. బాలినేని వాసన్న గారికి ఎటువంటి సమస్య లేదు. ఆయన ఈ యొక్క జిల్లాకు సంబంధించి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి. ఆయన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సమీపిస్తోన్న తరుణంలో ఆ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ ప్రాణ ప్రతిష్టకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ రోజు నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు. దానిని తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని చెప్పారు. తన సందేశంలో రామాలయ ప్రాణప్రతిష్టకు ఇంకా 11 రోజులే మిగిలి ఉందన్నారు మోదీ. ఈ ప్రారంభోత్సవానికి దేశ ప్రజల తరపున ప్రతినిధిగా ఉండటం తన అదృష్టమని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నేటి నుంచి 11 రోజుల ప్రత్యేక ఆరాధన మొదలు పెడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం తాను ఎంతో ఉద్వేగంతో ఉన్నానన్న ఆయన తన మనసులో తొలిసారి ఇలాంటి భావాలు మొదలవుతున్నాయని చెప్పారు. దేవుడి ఆశీస్సుల వల్లే కొన్ని వాస్తవ రూపం దాల్చుతాయని, ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భం అంటూ సందేశం ఇచ్చారు. జనవరి 12న ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జయంతి. జిజియాబాయి గురించి తలుచుకున్నప్పుడు తనకు తన తల్లి గుర్తుకొస్తుందని మోదీ చెప్పారు. ఆమె తన చివరి వరకు రాముడి సేవలోనే తరించిందని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. ప్రధాని తల్లి హీరాబెన్ 99 ఏళ్ల వయసులో 2022లో కన్నుమూశారు. के लिए दुनिया भर में फैले राम भक्तों के लिए ऐसा ही पवित्र अवसर है। हर तरफ प्रभु श्री राम की भक्ति का अद्भुत वातावरण। हर किसी को इंतजार है 22 जनवरी का, उस ऐतिहासिक पवित्र पल का। अयोध्या में राम लला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं। मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। ये मेरे लिए कल्पनातीत अनुभूतियों का समय है। मैं भावुक हूँ, भाव विह्वल हूँ। मैं पहली बार जीवन में मैं एक अलग ही भाव भक्ति की अनुभूति कर रहा हूँ। मेरे अंतर मन की ये भाव यात्रा मेरे लिए अभिव्यक्ति का नहीं, अनुभूति। దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో నిర్మించిన అటల్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబై నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు.
అటల్ సేతు భారతదేశంలో అతి పొడవైన సముద్రంపై నిర్మించిన వంతెన. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్గా వ్యవహరిస్తున్న సముద్రంపై అతిపెద్ద వంతెనను అటల్ బిహారీ వాజ్పేయి సేవారి నవసేవ అటల్ సేతుగా నామకరణం చేశారు. 17,840 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ వంతెన నిర్మించారు. 21.8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల వంతెన ఇది. 5.5 కిలోమీటర్ల రోడ్డు మార్గంలోనూ 16.5 కిలోమీటర్ల పొడవు సముద్రం మీదుగా ఈ వంతెన సాగుతుంది. 2016 డిసెంబర్లో ఈ వంతెనకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగింది. అటల్ సేతు వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇది ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. దీనివల్ల ముంబై నుంచి పూణే, గోవా, ఇతర ప్రాంతాలకు, దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణ దూరం తగ్గడమే కాక ముంబై పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ మధ్య కనెక్టివిటీ కూడా మెరుగుపడుతుంది. అటల్ సేతు ప్రారంభించిన తరువాత ప్రధాని నవీ ముంబైలో 12,700 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈస్టర్న్ ఫ్రీవేజ్, ఆరెంజ్ గేట్ నుంచి మెరైన్ డ్రైవ్ వరకు భూగర్భంలో నిర్మించే రోడ్డు సొరంగ మార్గానికి శంకుస్థాపన చేశారు. 9.2 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని 8,700 కోట్ల రూపాయలతో నిర్మిస్తారు. రక్షణ ఉత్పత్తుల సంస్థ DRDO అభివృద్ధి చేసిన ఆకాశ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా కోస్తాలోని చాందీపూర్లోని క్షిపణుల పరీక్షా కేంద్రం ITR నుంచి ఆకాశ్ మిసైల్ను విజయవంతంగా ప్రయోగించారు. అతి తక్కువ ఎత్తులో ఉన్న హైస్పీడ్ వైమానిక లక్ష్యాలను విజయవంతంగా పరీక్షించారు. ఫ్లైట్ టెస్ట్ సమయంలో 80 కిలోమీటర్ల పరిధిలో మానవరహిత లక్ష్యాన్ని ఆయుధ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకొని నాశనం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ సంపద $2.8 బిలియన్ మేరకు పెరిగింది. దీంతో ముఖేష్ అంబానీ $100 బిలియన్ క్లబ్లో తిరిగి చేరారు. ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 101.8 బిలియన్ అమెరికా డాలర్లకు చేరిందని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. 2002 జూన్ తర్వాత ముఖేష్ అంబానీ $100 బిలియన్ క్లబ్లో చేరడం ఇదే ప్రథమం. ముఖేష్ అంబానీ ప్రపంచంలో 12వ అత్యంత ధనవంతుడి స్థానం పొందారు. ధనవంతుల రేస్లో లారియల్ వారసుడు ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ను ముఖేష్ అంబానీ 12వ స్థానం చేరడం విశేషం. గత నెల రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ 12% పెరిగింది. దీంతో RIL మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 18.40 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.